ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండలో మరొకసారి ఫుడ్ పాయిజన్ అయింది. మోడల్ స్కూల్లో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయాన్నే అన్నం తిన్న తర్వాత తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో వాంతులు విరోచనాలతో 5 9th క్లాస్ విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈ విషయం పట్ల కలెక్టర్ కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. డీఈఓను కూడా ఇప్పటికే అక్కడికి పంపించి విచారణ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. నిన్ననే పిఏపల్లి మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటన ముందే ఈరోజు మరొకసారి దేవరకొండ పట్టణంలోని మోడల్ స్కూల్లో మరొకసారి ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలన్నా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు భయకంపితులు అవుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 10 నెలల కాలంలో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమవుతుండడంతో తమ విద్యార్థుల్ని స్కూల్కి పంపించాలంటే భయమవుతుందని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సుదర్శన నరసింహ యాగాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. కన్నుల పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పాడి పంటలతో పసిడి సీరులతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఆలయ పాశస్త్రాన్ని పెంచేలాగా ప్రతి సంవత్సరం కూడా ఈ సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహిస్తామని కూడా అర్చక బృందం తెలిపింది. ఈ యాగంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆలయ ప్రధాన అర్చక బృందం అదేవిధంగా ఆలయ ఈవో నరసింహరావుతో పాటు పలువురు భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులను లోపలికి అనుమతించలేదు. కళాశాల ప్రిన్సిపల్ పోలీసులను పిలిపించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తమ భవిష్యత్తు బాగుండేలాగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని నాణ్యమైనటువంటి విద్యను అందించేలాగా బీఆర్ఎస్వి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఎవరిని కించపరచడానికి లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేదని వాళ్ళెంత సముదాయించినా కూడా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించినటువంటి ఈ చేతగాని ప్రభుత్వాన్ని నిలదీయడానికే మేము ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నివేదిక రూపొందిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి సమర్పించిన తర్వాత వచ్చే అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాల్లో గురుకుల పాఠశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపి ప్రభుత్వం మెడలు వంచేలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని కూడా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు తెలపడం జరిగింది. ఇదే రకంగా మరొక 3 రోజుల పాటు కూడా గురుకులాల బాట నిర్వహించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఒక పోరాటాన్ని నిర్మిస్తామని కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.